అయినా సరే ఎగ్ రిజర్వ్ అనేది ఇన్ఫర్టిలిటీ పిల్లలు పుట్టట్లేదు అని వచ్చి చెక్ చేసుకున్నప్పటికీ తెలుస్తుంది. సో చాలా మంది నాకు తెలిసి ఆల్మోస్ట్ 30 years తర్వాతే వస్తారేమో కదా డాక్టర్? ఇప్పుడు ఈ జనరేషన్ 30 years తర్వాత. సో అది ముందు తెలుసుకుంటే బెటర్ అంటే అంటే చాలా మంది కొంచెం ఎడ్యుకేటెడ్ విమెన్, కొందరు అంటే ఆల్రెడీ ఈ విషయాల సమస్యలు తెలిసిన వాళ్ళు దే చెక్ AMH. అన్మ్యారీడ్ గర్ల్స్ చెక్. సో వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు, ఎవరైనా జస్ట్ సింపుల్ బ్లడ్ టెస్ట్ అంతే. సో మరి అది అడలసెంట్స్ మరి టీనేజ్ లో అయితే రాంగ్ రిజల్ట్ ఇస్తుంది. అబౌట్ 20-25 వాళ్ళకి యూ విల్ నో ద బెటర్ రిజల్ట్. ఎగ్ రిజర్వ్ అనేది చెక్ చేసుకోవచ్చు, ఒక బ్లడ్ టెస్ట్, ఒక స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. సో అదేనా తక్కువ, ఇప్పుడు అన్మ్యారీడ్ గర్ల్స్ అనుకోండి ఫర్ సపోజ్, వాళ్ళకి ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది అనుకోండి, వాళ్ళు రీసెంట్ గా ప్రెగ్నెన్సీ పెళ్లి చేసుకోవట్లేదు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు అంటే దే కెన్ గో ఫర్ ఓవేరియన్ క్రయో ప్రిజర్వేషన్. రిజర్వ్ చేసుకోవచ్చు ముందే, ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంకా దే ఆర్ నాట్ ఇంక్లైన్ టు మ్యారేజ్ ఎట్, ఇంకా వాళ్ళకి ఎవరు మ్యాచెస్ అనుకోలేదు అనుకోండి, దే కెన్ గో ఫర్ ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్. అంటే ఎగ్స్ పికప్ చేసుకుని ఫ్రీజ్ చేసుకోవచ్చు వెన్ ఎవర్ దే ఆర్ రెడీ ఫర్ మ్యారేజ్. ఆర్ అంటే అప్పటికి ఇంకా న్యాచురల్లీ కన్సెప్షన్ ఎప్పుడూ ఉంటుంది, దే కెన్ ట్రై. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఈ ఊసైడ్స్ తీసుకుని IVF సైకిల్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఆల్ ద సినిమా స్టార్స్ వాళ్ళు చేసేది ఇదే.